ఎంత ఓర్పు లేకపోతే ఆ పద్మపీఠం మీద ఒక్కనాడు కాలు తలిపాడండి. ఒక్కనాడు ఎన్నాళ్ళు నిల్చోనరా ఇలాగా, ఓ కుర్చీ వేయిందని కూర్చున్నాడా, పడుకున్నాడా? నాకు ఇంతే సమయమా, ఎన్ని వేల మందిలా వస్తూ ఉంటారా, ఎంతమందిని నేను చూడనరా అన్నాడా? అలా చూస్తూనే ఉంటాడు, అనుగ్రహిస్తూనే ఉంటాడు. ఎక్కడో మొదలు పెట్టుకున్న ఆపద మొక్కల వాడి కాపాడుతూనే ఉంటాడు, క్షమిస్తూనే ఉంటాడు. అంత ఓర్పుతో రావాలి అవతారం. అందుకే మొదటే ఓర్పు పట్టి వచ్చింది. రావడం అన్ని అవతారాల్లాగా రాలేదు. భృగువు వెళ్ళి తంతే సహించి బయలుదేరాడు. అందుకే మీరు చూడండి, మొదట దయ కలుగుతుంది ఎప్పుడు మనిషి. దయ కదిలితే కార్యం నడుస్తుంది. నేను అలా వెళ్ళిపోతున్నాను అనుకోండి, దేవాలయంలో వెళ్ళి హుండీలో 100 రూపాయలు ఎర్దాం అనుకుని వెళుతున్నాను. పెడుతుంటే ఒక పిల్ల తల్లి కంఠం పట్టుకుని గట్టి